నమస్తే, నేను లక్ష్మీ దుర్గా. వార్తల్లోకి వెళ్లే ముందుగా హెడ్లైన్స్. బాల్కొండ నియోజకవర్గంలో ఎంపీపీ, ఎంపీటీసీ, జెడ్పీటీసీల సన్మాన కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి. తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ను అధికారుల ప్రోటోకాల్ విషయంలో, ఎమ్మెల్యే సిఫార్సుల విషయంలో కలిసి సమస్యలను వివరించిన ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి. ఆర్మూర్ డివిజన్ వ్యాప్తంగా డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ వర్ధంతి పక్షోత్సవాలు. మొక్కలు నాటిన బీజేపీ నాయకులు. డొంకేశ్వర్ మండలం చిన్నయానం గ్రామంలో కులం పేరుతో దూషింపులపై ఏసీపీ బస్మారెడ్డికి బాధితుల ఫిర్యాదు. నీట్ పరీక్ష అవకతవకలపై విద్యార్థి సంఘాల పిలుపుతో ప్రైవేట్ విద్యాసంస్థల బంద్ విజయవంతం. మీడియా సమావేశంలో విద్యార్థి సంఘాల నాయకుల వెల్లడి. తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ను హైదరాబాద్లో ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి టీటీడీ దర్శనం కోసం ఇచ్చే ఎమ్మెల్యే సిఫార్సు లేఖలను పరిగణలోకి తీసుకునే విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో చర్చించాలని, నియోజకవర్గాల్లో అధికారులు ప్రోటోకాల్ పాటించడం లేదని, అధికార పార్టీకి మాత్రమే ప్రోటోకాల్ పాటిస్తున్నారని, ప్రతిపక్ష ఎమ్మెల్యేలను అభివృద్ధి కార్యక్రమాల్లో ఖచ్చితంగా ప్రోటోకాల్ పాటించే విధంగా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. ధరణి దరఖాస్తుల పరిష్కారంలో అలసత్వానికి తావు లేకుండా యుద్ధ ప్రాతిపాదికన పరిశీలన ప్రక్రియను పూర్తి చేయాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులను ఆదేశించారు. ఆర్మూర్ పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయంలో ధరణి దరఖాస్తుల పరిశీలన, వాటి పరిష్కారం తీరుపై స్థానిక రెవెన్యూ అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఆర్మూర్ మండలంలో పెండింగ్లో ఉన్న ధరణి దరఖాస్తులను పరిశీలించి పరిష్కారానికి చేపడుతున్న చర్యల గురించి ఆరా తీశారు. ఎక్కువ సంఖ్యలో ధరణి దరఖాస్తులు పెండింగ్లో ఉండడం పట్ల కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ధరణి దరఖాస్తులపై ప్రత్యేక దృష్టిని సారించాలని గత నెల రోజులుగా సూచిస్తున్నప్పటికీ పరిష్కార విషయంలో ఎందుకు శ్రద్ధ చూపటం లేదని అధికారులను నిలదీశారు. క్షేత్రస్థాయిలో విచారణ జరిపి రికార్డుల ఆధారంగా దరఖాస్తులను వెనువెంటనే పరిష్కరించుకునేందుకు చొరవ చూపాలని, స్పెషల్ డ్రైవ్ చేపట్టి పెండింగ్ దరఖాస్తులన్నింటినీ క్లియర్ చేయాలని ఆదేశించారు. అవసరమైతే అదనపు బృందాలను నియమించుకొని క్షేత్రస్థాయి విచారణ జరపాలని, తప్పిదాలకు ఆస్కారం లేకుండా వాస్తవ పరిస్థితులతో కూడిన నివేదికను నిబంధనలకు అనుగుణంగా రూపొందించి ఆర్డీఓ లాగిన్కు ఫార్వర్డ్ చేయాలని అన్నారు. ధరణి దరఖాస్తుల పరిష్కారానికి సంబంధించిన ప్రగతి గురించి రోజువారీగా నిశిత పరిశీలన జరపాలని ఆర్డీఓకు సూచించారు. కలెక్టర్ వెంట ఆర్మూర్ ఆర్డీఓ రాజాగౌడ్ సంబంధిత అధికారులు ఉన్నారు. బాల్కొండ నియోజకవర్గంలోని ప్రతి మండలాల ఎంపీపీలు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు తనతో ఎప్పుడు అడుగులు వేస్తూ తనకెప్పుడు అండదండగా నిలిచి అన్ని విధాలుగా ముందుకు నడిపించారని, వారి సేవలు గుర్తు చేయడం ఎంతైనా అవసరమని మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. బాల్కొండ మండల కేంద్రంలోని నియోజకవర్గ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో జెడ్పీటీసీ, ఎంపీపీ, ఎంపీటీసీల సన్మాన సభ కార్యక్రమానికి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం వారిని ఘనంగా శాల్వా, పూలమాలలతో సన్మానించి జ్ఞాపికలు అందించారు. ఈ సందర్భంగా ఎంపీపీలు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు వారి రాజకీయ జీవితంలో జరిగిన అభివృద్ధి పనులను, వారు ప్రజలకు చేసిన సేవలను గుర్తు చేశారు. అనంతరం ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ 3 పర్యాయాలు తాను ఎమ్మెల్యేగా, మంత్రిగా కావటానికి ఎంపీపీ, జెడ్పీటీసీ, ఎంపీటీసీలు తనతో అడుగులు వేస్తూ అండగా నిలిచి తనను గెలిపించి ఈరోజు ఈ స్థానంలో ఉంచారని చెప్పారు. వారి సేవలను ఎన్నడూ మర్చిపోనని కొనియాడారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ జెడ్పీటీసీలు, ఎంపీపీలు, ఎంపీటీసీలు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. పార్లమెంట్ ఎలక్షన్ల తర్వాత అంతా పోతారట అని ఒక్కళ్ళు కూడా పోలేవు. ప్రామిస్ ఒక్కళ్ళు అంటే ఒక్కళ్ళు మన బాల్కొండ నియోజకవర్గంలో అంత బ్రహ్మాండమైన టీం నాతో ఉన్నది. కేసీఆర్ గారితో ఉన్నది, పార్టీతో ఉన్నది, ప్రజలు కూడా మనతో ఉన్నారు. అవి ఏం లేదు సార్, ఇక ఏదో అయిపోయింది, నువ్వు ఇంటనే మంచిగా తిరుగుతూ ఉండు, పట్టించుకుంటా ఉండు, మళ్ళంతా నీదే సార్, మళ్ళీ నువ్వే వస్తావు అన్న మాట మాట్లాడతావు.
నువ్వే మీరే అంటే మనం అన్నట్టు కాదు, మన పార్టీ కేసీఆర్ అన్నట్టే. తెలంగాణ తీసుకొచ్చినటువంటి పార్టీకి టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నటువంటి వాళ్ళం కాబట్టి మనకు రాజకీయాలు ఒక టాస్క్. ఈ తెలంగాణని దేశంలో నంబర్ 1 రాష్ట్రంగా నిలబెట్టాలి, ఈ పాల్గొండ నియోజకవర్గాన్ని రాష్ట్రంలో నంబర్ 1 నియోజకవర్గంగా నిలబెట్టాలని అనే టార్గెట్తో పనిచేయడం మన టీఆర్ఎస్ పార్టీ విధానం. కాబట్టి మనకి ఏం కాదు రాజకీయాలు, మనకు రాజకీయాలంటే ఒక టాస్క్, ఒక టార్గెట్. మనందరం కూడా ప్రజల కోసం ముందు పోరాటం చేయాలి. తప్పకుండా ప్రజల్లో మీకు మంచి పేరు వస్తుంది. మీరే రేపు రాబోయే లోకల్ బాడీ ఎన్నికల్లో కావచ్చు, జిల్లా స్థాయిలో కావచ్చు, మీ నుంచే మీరే అందరూ కూడా మీకు 82 మంది ఎంపీటీసీలు, మనం 82 మంది ఎంపీటీసీలు, 82 మంది ఎంపీటీసీలు కూడా మీకు ప్రజా జీవితంలో ముందుకు కొనసాగాలి. భారతీయ జనతా పార్టీ జిల్లా అధికార ప్రతినిధి జస్సు అనిల్ కుమార్ ఆధ్వర్యంలో ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని మామిడిపల్లిలో అల్లూరి సీతారామరాజు 127వ జయంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు అల్లూరి సీతారామరాజు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జిల్లా అధికార ప్రతినిధి అనిల్ కుమార్ మాట్లాడుతూ మాన్యం వీరుడు, జాతీయ విప్లవకారుడు, దేశ స్వాతంత్ర్యం కోసం అలుపెరగకుండా ఉద్యమించిన మహనీయుడు అల్లూరి సీతారామరాజు అని కొనియాడారు. బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాటాలు చేయటమే కాకుండా విప్లవం ద్వారా స్వాతంత్రం వస్తుందని ప్రజలలో పోరాట స్ఫూర్తిని నింపిన మహనీయుడని పేర్కొన్నారు. అల్లూరి సీతారామరాజును ఆదర్శంగా తీసుకొని నేటి యువత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు పోరాటాలు చేయాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పట్టణ కార్యదర్శి యుగంధర్, కిరణ్, రాజ్ కుమార్, పీర్ సింగ్ తదితరులు ఉన్నారు. బ్రిటిష్ వాళ్ళని ఎదుర్కోవాలని చెప్పి పోలీసులపైన తిరుగుబాటు చేసి, పోలీస్ కార్యాలయాలపైన తిరుగుబాటు చేసి, ఆ పోలీస్ కార్యాలయాల్లో ఉన్నటువంటి మందుగుండు సామాగ్రిని, తుపాకులను ఎత్తుకొచ్చి బ్రిటిష్ వాళ్ళకు వ్యతిరేకంగా పోరాటం చేయడం కారణంగా అప్పుడున్నటువంటి బ్రిటిష్ వైస్రాయ్ ఈ యొక్క అల్లూరి సీతారామరాజును ఎట్టి పరిస్థితుల్లో నిర్బంధించాలని చెప్పి ఆలోచన చేస్తూ 100 మంది పోలీసులు ఏకమై అల్లూరి సీతారామరాజును ఏకకాలంలో 100 గుండ్లను అతనిపైన గురిపెట్టి కాల్చడం కారణంగా ఆ రోజు వందే మాత నినాదం చేస్తూ తాను ఈ యొక్క భారతమాత యొక్క పాదాల ముందు ఒక పూల రాలిపోవడం జరిగింది. విద్యార్థి సంఘాల నాయకుల అరెస్టులను సిపిఎంఎల్ మాస్ లైన్ ప్రజాపంత్ రాష్ట్ర కార్యదర్శి ప్రభాకర్ ఖండించారు. ఆర్మూర్ పట్టణంలోని పోలీస్ స్టేషన్లో విద్యార్థి సంఘాల నాయకులతో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రభాకర్ మాట్లాడుతూ నీట్ పరీక్షల్లో జరిగిన అవకతవకలపై లీకేజీపై ప్రధాని నరేంద్ర మోడీ స్పందించాలని డిమాండ్ చేశారు. పేపర్ లీకేజీ విషయంలో కేంద్ర ప్రభుత్వం స్పందించకపోవటం సిగ్గుచేటని, 24 లక్షల మంది విద్యార్థుల జీవితాలు నడి రోడ్డున పారవేశారని అన్నారు. విద్యార్థుల పక్షాన నిలబడి పోరాడుతున్న విద్యార్థి సంఘాల నాయకులను అక్రమంగా అరెస్టు చేసి పోలీస్ స్టేషన్లో నిర్బంధించడం సరికాదని హెచ్చరించారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం స్పందించి పరీక్షలు రద్దు చేసి తిరిగి నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో డివిజన్ కార్యదర్శి దేవరాం, విద్యార్థి సంఘాల నాయకులు తదితరులు ఉన్నారు. ఇలాంటి దాన్ని ఇలా ఈ దేశ రాష్ట్రపతి దృష్టికి రావడానికి దేశవ్యాప్తంగా ఈరోజు విద్యా సంస్థల్ని మూసివేయడానికి చందంగా మూసివేస్తూ ఉంటే విద్యా సంస్థల్లో కూడా ముందుకొస్తే క్రమంగా పోలీసులు తెలంగాణలో అరెస్ట్ చేయడం అనేది సమంజసమైనది కాదు, సిగ్గుచేటు. ఇది ప్రజాస్వామ్యానికి ఇది గుడ్డలు పెట్టని చెప్పేసి మేము చెప్తా ఉన్నాం. ఇక్కడ పీడిఎస్ నాయకులు, అట్లాగే ఏఎస్ఎఫ్ఐ నాయకులు, ఎస్ఎఫ్ఐ నాయకులు, చివరికి తెలంగాణ రాష్ట్రం అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంస్థ ఎన్ఎస్యు నాయకులను కూడా అరెస్ట్ చేయడం అనేది అప్రజాస్వామిక చర్య అని, వీళ్ళ మీద కేసులేం లేకుండా 151 కూడా కేసు పెట్టకుండా బేషరతుగా విడుదల చేయాలని, పిల్లల దగ్గర తీసుకున్న ఫోన్లని వెంటనే ఇచ్చివేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. సిపిఐఎంఎల్ ప్రజాపందం మాస్ లైన్. రైతుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో ఆర్మూర్ ఆర్డీఓ రాజాగౌడ్కు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా కిసాన్ మోర్చా రాష్ట్ర నాయకులు నూత్ల శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం ఎరువులు సరిగ్గా సరఫరా చేయకపోవడంతో రైతులు దళార్ల వద్ద ఎరువులు కొనాల్సిన పరిస్థితి ఏర్పడిందని, ఏ సొసైటీలోనూ ఎరువులు లేవని అన్నారు. రైతులకు సరిపడా ఎరువులు సప్లై చేయాలని, 24 గంటల ఉచిత విద్యుత్ అందిస్తామన్న రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ సరిగా అందించకపోవడంతో రైతులు ఇబ్బంది పడాల్సి వస్తుందని, ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చుకోవాలని, రైతుల సమస్యలు పరిష్కరించాలని, లేని ఏడల బీజేపీ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు ఉదయ్, జిల్లా అధికార ప్రతినిధి గంగాధర్ తదితరులు ఉన్నారు. పథకాలన్నింటినీ కూడా వెంటనే 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేయాలి. అట్లాగే రైతు బంధుని వెంటనే రైతులకు జూలై స్టార్ట్ అయింది కనుక రైతులు నాట్లేస్తా ఉన్నారు కనుక రైతులకు పెట్టుబడి సాయం కావాల్సింది వెంటనే రైతు బంధు వేయాలని, జిల్లాలో ఉన్నటువంటి నాణ్యత
రైతులకు 24 గంటలు ఇస్తున్నటువంటి కరెంటుని వెంటనే రైతాంగానికి 24 గంటలు కరెంట్ ఇవ్వాలని, అట్లాగే రైతాంగానికి పూర్తిగా ఎరువుల కొరత లేకుండా చూడవలసిందిగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం. లేకుంటే భారతీయ జనతా కిసాన్ మోర్చా భారతీయ జనతా పార్టీ తరఫున రైతు వెంబడి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేస్తామని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. నీట్ పరీక్షలు రద్దు చేసి తిరిగి నిర్వహించాలని, ఎన్టీఏ బోర్డు రద్దు చేయాలని దేశవ్యాప్తంగా విద్యా సంస్థల బంద్ విజయవంతం అయ్యిందని పీడీఎస్యూ జిల్లా అధ్యక్షుడు నరేందర్ అన్నారు. విద్యా సంస్థల బంద్ పిలుపులో భాగంగా విద్యార్థి సంఘాల నాయకులు ఆర్మూర్ పట్టణంలోని స్కూళ్లను మూసివేయించారు. పీడీఎస్యూ నాయకులను పోలీసులు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కి తరలించారు. ఈ సందర్భంగా పీడీఎస్యూ జిల్లా అధ్యక్షుడు నరేందర్ మాట్లాడుతూ, గత నెల రోజులుగా నీట్ పరీక్ష పేపర్ల లీకేజీపై విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో ఉద్యమాలు చేస్తున్న బీజేపీ ప్రభుత్వం స్పందించకపోవడం సిగ్గుచేటని అన్నారు. పేపర్ లీకేజీలో బీజేపీ మంత్రుల హస్తముందని ఆరోపించారు. నీట్ పరీక్షను రద్దు చేసి పరీక్ష నిర్వహణ బాధ్యత రాష్ట్రాలకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. విద్యార్థి సంఘాల నాయకులను పోలీసులు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్లో నిర్బంధించడాన్ని ఖండించారు. ఈ కార్యక్రమంలో పీడీఎస్యూ డివిజన్ అధ్యక్షుడు ప్రిన్స్, ఎస్ఎఫ్ఐ డివిజన్ ఉపాధ్యక్షుడు నాయకులు అరవింద్, చిన్న, రామ్, విజయ్, ఆసిఫ్, వెంకటేష్, ప్రకాష్, రాహుల్ తదితరులు ఉన్నారు. ఈరోజు ప్రయత్నం చేస్తా ఉంది. దాదాపు 24 లక్షల మంది విద్యార్థుల జీవితాల భవిష్యత్తుని ఈరోజు నాశనం చేసే విధంగా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటా ఉంది. అదేవిధంగా ఏదైతే ప్రొఫెసర్లకు సంబంధించి, జేఆర్ఎఫ్ సంబంధించి, రీసెర్చ్ కాలేజీలకు సంబంధించినటువంటి డెంట్కి సంబంధించినటువంటి పరీక్ష కూడా లీక్ అయింది. దాదాపు ఎన్నో లక్షలు పెట్టి ఈరోజు లీక్ చేస్తా ఉన్నారు. ఆ పరీక్షను కూడా ఎన్టీఏ బోర్డు రద్దు చేయడం జరిగింది. మేము ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాము, ఏదైతే నెట్ పేపర్ లీక్ చేసినప్పుడు నీట్ పేపర్ ఎందుకు లీక్ చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము అడగదలుచుకున్నాం. వెంటనే ఏదైతే ఈ రోజు విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో ఈ స్కూల్ బంద్ చేయడం జరుగుతూ ఉంది. ఈ రోజు పోలీసులు అత్యుత్సాహంతో ఈ రోజు మమ్మల్ని స్కూల్ లోపల పోనీయకుండా ఈ రోజు మమ్మల్ని అడ్డుకొని అరెస్ట్ చేస్తా ఉన్నాము. మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, అయ్యా ఈ ఏదైతే విద్యార్థుల జీవితాలకు సంబంధించిన విషయాలు మాట్లాడితే మీరు అరెస్ట్ ఏ విధంగా చేస్తారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా వారిని కూడా అడుగుతున్నాం. మా జీవితాలు, విద్యార్థుల జీవితాలను మీరు దృష్టిలో పెట్టుకోవాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఆర్మూర్ మండలంలోని అంకాపూర్ గ్రామంలో గల లాలన వృద్ధాశ్రమంలో రోటరీ క్లబ్ ఆఫ్ ఆర్మూర్ ఆధ్వర్యంలో ఆధ్యాత్మిక చింతన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా క్షత్రియ సమాజ్ అధ్యక్షుడు రెడ్డి ప్రకాష్ లాలన వృద్ధులకు ఆత్మస్థైర్యం, భక్తి మార్గం అలవర్చుకోవాలని, ఏకాంతానికి లోనే డిప్రెషన్లో వెళ్ళొద్దని సూచించారు. ప్రతిరోజు ధ్యానం చేస్తూ ఉండాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో రోటరీ అధ్యక్షుడు రజనీష్ కిరాడ్, కార్యదర్శి ఆనంద్, కోశాధికారి శశిధర్, మాజీ అధ్యక్షుడు పుష్పాకర్ రావు, సురేష్, రాధాకిషన్, ఆశ్రమ సభ్యులు తదితరులు ఉన్నారు. ఆర్మూర్ పట్టణంలోని కుమార్ నారాయణ భవన్లో సిపిఐఎంఎల్ మాస్ లైన్ ప్రజాపంత ఆధ్వర్యంలో కామ్రేడ్ దొడ్డి కొమరయ్య వర్ధంతి సభను నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజాపంత నాయకులు కొమరయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం సిపిఐఎంఎల్ మాస్ లైన్ ప్రజాపంత రాష్ట్ర సెక్రటేరియట్ సభ్యులు ప్రభాకర్ మాట్లాడుతూ, భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసం జరిగిన తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో తొలి అమరవీరుడు దొడ్డి కొమరయ్య అని కొనియాడారు. భూమిపై హక్కు కోసం పోరాడితే దొడ్డి కొమరయ్యను కాల్చి చంపారని అన్నారు. కామ్రేడ్ దొడ్డి కొమరయ్య పోరాట స్ఫూర్తితో విప్లవోద్యమ నిర్మాణానికి పూనుకుందామని, ఆయన ఆశయాల సాధనకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో డివిజన్ కార్యదర్శి దేవర, సహాయ కార్యదర్శి రమేష్, జిల్లా నాయకులు ముత్తెన్న, సురేష్, సత్తెక్క, కిషన్, రాజేశ్వర్, అశోక్ తదితరులు ఉన్నారు. పేదవాడికి అండగా నిలిచినటువంటి ఉద్యమం, ఆ బాధలో నుంచి పుట్టుకొచ్చిందే ఉద్యమం. కాబట్టి నేటి కూడా ఇంకా అనేక మంది, లక్షలాది మంది పేద ప్రజలు ఇల్లు లేక అనేక అవస్థలు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ ధరలన్నీ కూడా పెరుగుతూ ఉన్నాయి. ఆ ధరలను తట్టుకోలేక ఇంటి జాగ కోసం అనేక అవస్థలు పడుతూ ఉన్నారు. కాబట్టి సిపిఎం పార్టీగా పేదల కోసం, ఇంటి జాగా కోసం, అట్లాగే ఇల్లు కట్టుకోవడానికి, ఇంటి నిర్మాణం కోసం ఈ ధరల మీద పెద్ద ఎత్తున, రైతుల యొక్క సమస్యల మీద పెద్ద ఎత్తున సమీకరణ చేసి ఉద్యమాలు నిర్వహిస్తామని, మరి దొడ్డి కొమరయ్య స్ఫూర్తిగా తీసుకొని కొనసాగిస్తామని చెప్పేసి తెలియదు. 46 నుంచి 51 వరకు కొనసాగిన ఈ యొక్క తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో మరి కమ్యూనిస్టులు ముందుండి మరి దాన్ని 10 లక్షల ఎకరాల భూమిని పంచినటువంటి ఘనత కమ్యూనిస్టులది. మరి దాన్ని ఈరోజు పాలక వర్గాలు మరి దొడ్డిదారిన పట్టించి మరి ఈరోజు మతం రంగు పూచి మరి దాన్ని తప్పుదోవ పట్టించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మరి ఈ అమరవీరుల ఒక చరిత్రని నేటి ప్రభుత్వాలు మరి ఈ తరం యువతరానికి తెలపబట్టేటువంటి అవసరం ఎంతైనా ఉందని నేను సిపిఎం పార్టీగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తున్నాను.
ఆర్మూర్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో బీజేపీ జాతీయ పార్టీ పిలుపు మేరకు డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ వర్ధంతి పక్షోత్సవంలో భాగంగా ఏక్ పేడ్ మాకి నామ్ కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ కార్యక్రమంలో భాగస్వాములై మొక్కలు నాటాలని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధికార ప్రతినిధులు కలిగుట గంగాధర్, జెస్సు అనిల్, పట్టణ కార్యదర్శి యుగంధర్, కిరణ్, రాజ్ కుమార్ తదితరులు ఉన్నారు. ఆర్మూర్ పట్టణంలోని తోళ్ల పరిశ్రమ గోడ కూలగొట్టిన వారిపై చర్యలు తీసుకోవాలని మాదిగ సంఘాల యునైటెడ్ ఫ్రంట్ రాష్ట్ర అధ్యక్షుడు కొక్కెర భూమన్న జర్నలిస్టు కాలనీకి చెందిన ఇళ్ల ఫైళ్లు అధికారులు కనపడకుండా చేశారని సిపిఎం నాయకులు జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతుకు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా భూమన్న మాట్లాడుతూ పట్టణంలోని లీడ్ క్యాంపు గోడను కొందరు గుర్తు తెలియని వ్యక్తులు కావాలని ధ్వంసం చేశారని విచారణ చేపట్టి వారిపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్ను కోరారు. అనంతరం సిపిఎం వెంకటేష్ మాట్లాడుతూ ఆర్మూర్ పట్టణంలోని జర్నలిస్ట్ కాలనీకి చెందిన ఇంటి స్థలం ఫైల్ను అధికారులు మాయం చేశారని, అధికారులకు ఫైళ్ల గురించి అడిగితే నోరు మెదపటం లేదని, జిల్లా కలెక్టర్ స్పందించి ఫైలు మాయం చేసిన అధికారులపై చర్యలు తీసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు తదితరులు పాల్గొన్నారు. పోలీస్ అధికారులు, ఉన్నతాధికారులు విచారణ చేసి అట్టి దోషులను పట్టి శిక్షించేదాకా ప్రభుత్వం వెనుకడుగు వేయొద్దని చెప్పేసి కలెక్టర్ గారిని కోరడం జరిగింది. కలెక్టర్ గారు కూడా వెంటనే ఆర్డీఓ గారికి ఇచ్చి దానిపై మొత్తం విచారణ చేసి ఎవరైతే ఆ యొక్క లీడ్ క్యాప్కు సంబంధించిన కంపౌండ్ వాళ్ళను కూల్చారో వారిని గుర్తించి వారిపై తగు చర్యలు తీసుకునే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ గారు కూడా ఆర్డీఓ గారికి చెప్పడం జరిగింది. వేరే 2-3 సర్టిఫికేట్లు వచ్చినాయి. ఏవైతే దొంగతనాన తీసుకొచ్చినటువంటి సర్టిఫికేట్లు ఇష్యూ చేసిందో వాళ్ళ మీద శాఖాపరమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పేసి, ఆ ఫైల్ ఎక్కడున్నా ఆ ఫైల్ మాయం చేసినటువంటి అధికారుల మీద చర్యలు తీసుకోవాలి. అట్లాగే వెంటనే ఆ ఫైల్ తెప్పించి అర్హులైనటువంటి వాళ్ళకి న్యాయం చేయాలని చెప్పేసి ఈరోజు కలెక్టర్కు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. కలెక్టర్ కూడా ఆర్డీఓకి వెంటనే బాధ్యులను కేటాయించి ఆ ఫైల్ వెతికించి మేము న్యాయం చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. పేద ప్రజల సమస్యల పట్ల నిరంతరం పోరాటాలు చేసిన మహనీయుడు కామ్రేడ్ దొడ్డి కొమరయ్య అని సిపిఎం పార్టీ డివిజన్ కార్యదర్శి పల్లపు వెంకటేష్ అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని శాస్త్రీనగర్ కాలనీలో గల సిపిఎం పార్టీ కార్యాలయంలో దొడ్డి కొమరయ్య 78వ వర్ధంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వెంకటేష్ మాట్లాడుతూ రజకారులు, భూస్వాముల ఆగడాలను కాల్చి బూడిద చేసిన మహనీయుడు కొమరయ్య అని కొనియాడారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాన్ని ముందుండి నడిపి జమీందార్ల ఆగడాలను నిద్ర లేకుండా చేశారని పేర్కొన్నారు. పేదలకు భూములు పంచాలని, రజకారులకు వ్యతిరేకంగా వెట్టి చాకిరీ నిర్మూలించాలని పెద్ద ఎత్తున ఆందోళన దొడ్డి కొమరయ్య ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగిందని పేర్కొన్నారు. దొడ్డి కొమరయ్య స్ఫూర్తితో పేదలకు ఇళ్ల స్థలాలు వచ్చే వరకు ప్రజలను చైతన్యం చేయడానికి సిపిఎం పార్టీ ముందుంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ కార్యదర్శి ఎల్లయ్య, ఏరియా కమిటీ సభ్యులు రవి, సుజాత, కుల్దీప్ శర్మ, చింటూ, శ్రావణ్ కుమార్, బంటి, ఆదిత్య తదితరులు ఉన్నారు. దొడ్డి కొమరయ్య అందరూ తూటా జరిగి తన కింద పడిపోయారు. తనని మన కాంగ్రెస్ భుజానికి ఎత్తుకొని ఆ తోట రక్తాన్ని ఆపే విధంగా కట్లు కట్టి ఇచ్చేస్తా ఉంటే ఇంకో తోట వచ్చి దొడ్డి కొమరయ్య అమరజీవి అయ్యాడు. అందుకని ఈ రోజు మనల్ని రమేష్ చెప్పినట్లు పొలిమేర కాదు, చుట్టం కాదు, కులము కాదు, కానీ మనం అనుకున్నట్లు మన వర్గం కష్టపడే వర్గం, కులం లేదు, దీనికి బంధుత్వం లేదు, ప్రశ్నించడము, న్యాయం అన్యాయము, కష్టాన్ని ఫలితం కావాలని కోరుకోవడమే దీని సిద్ధాంతం. అది ఇక్కడికి వచ్చింది, ముందుకు వచ్చింది దొడ్డి కొమరయ్య. అందుకని కాంగ్రెస్ ఈ రోజు అందరం గుర్తించాల్సింది, అందరం ఆలోచించాల్సింది. కాంగ్రెస్ దొడ్డి కొమరయ్య ఆశయం ఏంటి? 78 ఏళ్ల నాడు దొడ్డి కొమరయ్యని ఆనాటి భూస్వామ్య వ్యవస్థ పొట్టలు పెట్టుకుంది. కాంగ్రెస్ దొడ్డి కొమరయ్య 5,000 మంది అమరవీరుల ఆశయం ఏంటి అని చెప్పేసి ఆలోచించాలి. ఎందుకు చెప్తున్నానంటే ఇంతకుముందు నీట్ కుంభకోణంపై సుప్రీంకోర్టు జడ్జితో విచారణ జరిపించాలని, అక్రమాలకు పాల్పడిన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ చైర్మన్ ప్రదీప్ కుమార్ జోషి రాజీనామా చేయాలని పీడీఎస్యూ జిల్లా కార్యదర్శి దుర్గా ప్రసాద్, ఏరియా ప్రధాన కార్యదర్శి నిఖిల్లు డిమాండ్ చేశారు.
నీట్ పేపర్ లీకేజీ విషయంలో అక్రమాలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో విద్యా సంస్థల బంద్ నిర్వహించారు. అనంతరం పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా పీడీఎస్యూ దుర్గాప్రసాద్ ఏరియా ప్రధాన కార్యదర్శి నిఖిల్ మాట్లాడుతూ దేశంలో బీజేపీ ప్రభుత్వం పేద విద్యార్థులకు వైద్య విద్యను దూరం చేస్తుందని, నీట్ పేపర్స్ లీకేజీ వ్యవహారంలో బీజేపీ ప్రజాప్రతినిధుల హస్తం ఉందని, అందుకే విచారణ చేయడానికి కేంద్ర ప్రభుత్వం వెనుకడుగు వేస్తుందని అన్నారు. నీట్ పరీక్ష నిర్వహణ బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలకు అప్పగించాలని, పేపర్ లీకేజీ విషయంలో బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పీడీఎస్యూ, ఎస్ఎఫ్ఐ, ఏఏఎస్ఎఫ్ సంఘాల నాయకులు తదితరులు ఉన్నారు. బీజేపీ ప్రభుత్వం వచ్చిందో అప్పటి నుంచి విద్యార్థుల పక్షాన కావచ్చు, అటు నిరుద్యోగుల పక్షాన ఏమాత్రం చిత్తశుద్ధి లేకుండా ఈ బీజేపీ ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉన్నదని మనకు అర్థమవుతా ఉన్నది. ఏదైతే మన జరిగినటువంటి నీటు నెట్ కావచ్చు, ఈ పేపర్ లీకేజీలతోనే ఈ రాష్ట్రం కావచ్చు, దేశం కావచ్చు, అదేవిధంగా విద్యార్థులకు ఎప్పుడు చూడు ఈ లీకులు ఇవే జరుగుతూ ఉన్నాయి. ఏదైతే ఈ పేపర్ లీకులు చేసినటువంటి వారిని కఠినంగా శిక్షించాలని మేము పీడీఎస్గా డిమాండ్ చేస్తున్నాం. దీనిపైన సమగ్ర విచారణ జరిపించాలి. అట్లాగే నష్టపోయిన విద్యార్థులందరికీ ఏదైతే 24 లక్షల మంది రాశారో వాళ్ళందరికీ న్యాయం చేకూరేలా ఈ బీజేపీ ప్రభుత్వం కావచ్చు, ఈ కేంద్ర ప్రభుత్వం విద్యార్థుల పక్షాన నుండి వాళ్ళందరికీ న్యాయం చేయాలని మేము పీడీఎస్ డిమాండ్ చేస్తున్నాం. డొంకేశ్వర్ మండలం చిన్నయాన గ్రామంలో కొందరు వ్యక్తులు కులం పేరుతో దూషిస్తూ బెదిరింపులకు పాల్పడుతున్నారని బాధిత మహిళలు ఆర్మూర్ ఏసీపీ బస్వారెడ్డికి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా మహిళలు మాట్లాడుతూ ప్రభుత్వ స్థలంలో పెంట పోసుకుంటున్న తమపై ముద్రా సంఘానికి చెందిన కొందరు వ్యక్తులు దౌర్జన్యం చేస్తున్నారని, కులం పేరుతో దూషిస్తూ మహిళల అని కూడా చూడకుండా చేయి చేసుకుంటున్నారని అన్నారు. నిత్యం గొడవలు పడుతూ బెదిరిస్తున్నారని వాపోయారు. నందిపేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన పోలీసులు పట్టించుకోవటం లేదని పేర్కొన్నారు. వారితో తమకు ప్రాణభయం ఉందని అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని కోరారు. నా పేరు నవనీత. మా పెంట కుప్పలని తీసేయమని మాపై దాడి చేస్తారు సార్ ముద్రా సంఘం వాళ్ళు 40 మంది ఉన్నారు. మేము 6 ఉన్నాం సార్. మొత్తం అవి తీసేయమంటారు. మాపై లంజలు, గాడిదలు, మస్తుల కచ్చిల్లా అని అన్నీ తిడుతుంది సార్. గొడ్డు వేయిల్లా మీరు గొడ్డుదానా అని అన్నీ తిట్టారు సార్. పోలీసుల దగ్గరికి పోయినా కానీ వాళ్ళు పట్టించుకుంటలేరు. అందుకే ఇక్కడికి వచ్చినాం సార్. మాదేమో మేము తీయక మాకు స్థలం లేక మేము అక్కడే పోసుకుంటున్నాం సార్. ఇక అందుకనే మాకు భూమి లేదు, తాగలేదు. అందరం పెంటలు పోస్తున్నాం అక్కడ. అందరూ పోసిన వాళ్ళు అందరు తీసిన సంఘం కట్టుకున్నారు సారు. మేము తీయకుంటే మా మీద ధర్నా చేస్తున్నాం సార్. మొత్తం ధర్నా చేసి మనం చంపుతున్నారు, కొడతామంటున్నారు సార్, చంపుతామంటున్నారు. నక్కెరోళ్ళు అట్లా మాటలు తిడుతున్నారు. లంజలు మీ సంగతి ఏంది, మీరు ఏమున్నది, మీ దమ్ముట చూసుకోరు, ఎవరికైనా చెప్పుకోరు, ఏ పోలీసు వాడికైనా ఎవరికైనా చెప్పుకోరు, ఏ కలెక్టర్కైనా ఏ మీటర్కైనా ఇటు చెప్పుకోరండి అంటున్నారు సార్. సారు గొడ్డుదన్నా గోగుదన్నా ఇవి పిల్లలు కూడా తెలియదు, నేరా నాకు అట్లా అంటాడు సార్. ఇంత డేంజర్ మాటలు ఊళ్ళో తిరిగి ఇచ్చదండి. రాజు మనీ రకేష్ మీదికి కొట్టదు. అందుకని ఇప్పుడు అందులో కాన్ రాకుండా ఉన్నది నేను అట్లా మీడియాలో ఫోన్లో తీసుకెట్టినాను. మీద పడ గుద్దుతే నెత్తిరి వరకు దిమ్మిడతలేదు. ఇగో మీ మొగలను రప్పయ్యక రోడ్డు మీద ఉంచుంటారు. ఇటీవల గుండెపోటుతో హైదరాబాద్లో మరణించిన డి శ్రీనివాస్ కుటుంబాన్ని ధర్మపురి సంజయ్ను బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి పరామర్శించారు. ఈ సందర్భంగా డిఎస్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం రాజకీయాలలో ఆయన చేసిన సేవలను గుర్తు చేశారు. డిఎస్ కుటుంబీకులు రాజకీయంగా ఎంతో ఎదిగారని గుర్తు చేశారు. ఆయన లాంటి నాయకుడు దొరకడం కష్టమని, అందరికీ రాజకీయ గురువుల మాదిరిగా అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు బీఆర్ఎస్ నాయకులు తదితరులు ఉన్నారు. వేల్పూర్ మండలంలో మైనర్ డ్రైవింగ్, నెంబర్ ప్లేట్ లేని వాహనాలను, సరైన వాహన ధ్రువపత్రాలు లేని వాహనాలను తనిఖీ చేసి సీజ్ చేస్తున్నట్లు ఎస్ఐ వినయ్ కుమార్ పోలీస్ సిబ్బంది తెలిపారు. మైనర్లకు ఎవరైనా వాహనాలు ఇచ్చినట్లయితే వాహనాన్ని సీజ్ చేసి ఇచ్చిన వారిపై కేసులు నమోదు చేస్తున్నట్లు తెలిపారు. అదేవిధంగా ప్రతి వాహనానికి ముందు వెనుక భాగంలో నెంబర్ ప్లేట్ తప్పనిసరిగా ఉండే విధంగా చూసుకోవాలని, లేనట్లయితే అట్టి బండ్లను సీజ్ చేయటం జరుగుతుందని ఎస్ఐ వినయ్ కుమార్ తెలిపారు. తనిఖీ సమయంలో వాహనాలకు సంబంధించిన ధ్రువపత్రాలను అందుబాటులో ఉంచుకోవాలని, ట్రిపుల్ రైడింగ్, ర్యాష్ డ్రైవింగ్ చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. అన్ని ధ్రువపత్రాలు అందుబాటులో ఉంచుకొని హెల్మెట్ ధరించి సురక్షిత ప్రయాణాన్ని చేయాలని సూచించారు. తనిఖీ కార్యక్రమంలో ఎస్ఐ వినయ్ కుమార్, కానిస్టేబుల్ సందీప్, మైపాల్, ముత్తెన్న, సందీప్, శ్రీనివాస్, సాయన్న, పోలీస్ సిబ్బంది తదితరులు ఉన్నారు. జనతాదళ్ వ్యవస్థాపకులు డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ జయంతిని పురస్కరించుకొని భారత ప్రధాని నరేంద్ర మోడీ పిలుపు మేరకు ప్రతి గ్రామంలో అమ్మ పేరు మీద ఒక మొక్క నాటాలన్న పిలుపు మేరకు బాల్కొండ మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ అసెంబ్లీ కన్వీనర్ మల్కన్నగారి మోహన్ ఆధ్వర్యంలో సాయిబాబా ఆలయం వద్ద మొక్కలు నాటారు.
ఈ కార్యక్రమానికి ఆయన మాట్లాడుతూ భావి భారత ప్రధాని నరేంద్ర మోడీ పిలుపు మేరకు బాల్కొండ మండలంలో మొక్కలు నాటడం జరిగిందని అన్నారు. ప్రతి మండల కేంద్రంలో మొక్కలు నాటాలి, ప్రతి బూత్లో అమ్మ పేరు మీద మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు నిమ్మల శ్రీనివాస్, బాల్కొండ మండల అధ్యక్షుడు అంబట్ నవీన్, ప్రధాన కార్యదర్శి మిసాల చందు, మండల కార్యదర్శులు సత్యనారాయణ, సాయి కిరణ్, నాగంపేట్ మాజీ ఎంపీటీసీ ముత్యం రెడ్డి, అధ్యక్షులు రామకిషన్, మగ్గిడి లింగన్న, నర్సయ్య, బీజేపీ సీనియర్ నాయకులు గంగసాయన్న, రమేష్, చంటి నరేష్, బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. భీమ్గల్ మండల పరిషత్ అధ్యక్షుడు పదవీకాలం నిన్నటితో ముగియటంతో మండల స్పెషల్ ఆఫీసర్గా విష్ణువర్ధన్ రెడ్డి రీజనల్ మేనేజర్ సీట్స్ బాధ్యతలు స్వీకరించారు. మండల అధ్యక్షుడు పదవీకాలం నిన్నటితో ముగియటంతో స్పెషల్ ఆఫీసర్ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ సంతోష్ కుమార్, ఎంపీఓ మోహన్, మండల పరిషత్ సిబ్బంది, పంచాయతీ సెక్రటరీలు వారిని మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు. భీమ్గల్లోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ సిఈసి చదివిన విద్యార్థి ఎడెల్లి నిఖిల్ వేలూరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ చెన్నై నందు బీకామ్ ఆనర్స్ విభాగంలో అర్హత సాధించి కళాశాలను జిల్లా స్థాయిలో మొట్టమొదటి స్థానంలో నిలిపారు. విద్యార్థి ఇంటర్ సిఈసి గ్రూప్లో 1000 మార్కులకు గాను 909 మార్కులను సాధించి సిఈసి గ్రూప్లో ప్రథమ స్థానం నిలిచాడు. భీమ్గల్ ప్రభుత్వ జూనియర్ కళాశాలకు కీర్తి ప్రతిష్టలను అందించడమే కాకుండా తోటి విద్యార్థులకు ఆదర్శంగా నిలిచారు. విడ్ చెన్నై నందు అర్హతను సాధించి కళాశాల విద్యార్థులకు స్ఫూర్తిదాయకంగా నిలవటం చాలా సంతోషకరమని అన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ కామర్స్ అధ్యాపకులు కృష్ణదాస్, నరసింహస్వామి, శ్రీనివాస్ గౌడ్, సత్యనారాయణ, జాన్ మరియు అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. బాల్కొండ నియోజకవర్గంలో ఎంపీపీ, ఎంపీటీసీ, జెడ్పీటీసీల సన్మాన కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి. తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ను అధికారుల ప్రోటోకాల్ విషయంలో, ఎమ్మెల్యే సిఫార్సుల విషయంలో కలిసి సమస్యలను వివరించిన ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి. ఆర్మూర్ డివిజన్ వ్యాప్తంగా డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ వర్ధంతి పక్షోత్సవాలు. మొక్కలు నాటిన బీజేపీ నాయకులు. డొంకేశ్వర్ మండలం చిన్నయానం గ్రామంలో కులం పేరుతో దూషింపులపై ఏసీపీ బస్మారెడ్డికి బాధితుల ఫిర్యాదు. నీట్ పరీక్ష అవకతవకలపై విద్యార్థి సంఘాల పిలుపుతో ప్రైవేట్ విద్యాసంస్థల బంద్ విజయవంతం. మీడియా సమావేశంలో విద్యార్థి సంఘాల నాయకుల వెల్లడి. ఇవి ఈ బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.